హరే కృష్ణ. భక్తులందరికీ కూడా వసంత పంచమి మరియు సరస్వతి మాత ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. మనం ఈరోజు వసంత పంచమి యొక్క గొప్పతనాన్ని చర్చించే ముందు భగవంతుడి ప్రార్థనతో ప్రారంభిద్దాము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయేత్. నారాయణ భగవానుడికి, నారాయణ ఋషికి, సరస్వతి మాతకు మరియు వ్యాస భగవానుడికి ప్రార్థన చేస్తూ మనము ఆధ్యాత్మిక కథామృతాన్ని మనము ఈరోజు చర్చిద్దాము. భగవద్గీతలో భగవంతుడు 35వ శ్లోకం 10వ అధ్యాయం 35వ శ్లోకంలో చెప్తున్నారు, మాసాన మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర. అంటే మాసాలలో మార్గశిర మాసము నేనే, ఋతువులలో వసంత ఋతువుని నేనే అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. అటువంటి వసంత ఋతువులో సాక్షాత్ భగవంతుడి యొక్క కలియుగ అవతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో భక్తావతారంలో అవతరించి మనందరినీ కూడా భగవత్ ప్రేమను మనందరికీ ప్రసాదించడం జరిగింది. అటువంటి వసంత ఋతువులో వసంత పంచమి రోజు సరస్వతీ మాత బ్రహ్మదేవుడి ద్వారా ఈ భౌతిక బ్రహ్మాండంలో మనందరికీ విద్యలను, కళలను, సంగీతాన్ని, వాయిద్యాలను ప్రసాదించడానికి అవతరించారు. ఎవరైతే విద్య, సంగీత కళలు, వాయిద్యాలను నేర్చుకోవాలనుకుంటారో మొట్టమొదటిగా సరస్వతి మాత పూజతో ప్రారంభించి నిత్యం సరస్వతి మాత పూజిస్తూ వాళ్ళు ఈ కళలను పొందగలుగుతారు. ప్రత్యేకంగా ప్రతి గౌడీయ వైష్ణవుడు సరస్వతి మాతను ఎందుకు పూజించాలి? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారిని చూసినట్టయితే తన గౌడీయ మఠాల్లో 2 మందిరాలను స్థాపించారు. మీరు మాయాపూర్, జగన్నాథపురి ఎక్కడ గౌడీయ వైష్ణవ మందిరానికి వెళ్ళినా కూడా గర్భ మందిరం ఉంటుంది, తర్వాత నాట్య మందిరం ఉంటుంది. గర్భ మందిరాన్ని శ్రీ విగ్రహారాధన చేయడానికి కొరకు నిర్మించారు. మరి నాట్య మందిరాన్ని భగవంతుడి యొక్క సంకీర్తన, భగవత్ కథామృతం, సరస్వతీదేవి ఆ సంకీర్తన జరుగుతున్న దగ్గర నృత్యం చేయడానికి కొరకు నాట్య మందిరాన్ని నిర్మించారు. ఎవరైనా సరస్వతి మాత యొక్క కరుణా కృపని పొందాలి అనుకుంటే ప్రతి నాట్య మందిరంలో భగవత్ కథామృతం వినాలి. సంకీర్తన జరుగుతున్నప్పుడు మనకి ఈ ఫీల్తో సరస్వతి మాత ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు, నృత్యం చేస్తున్నారు అనే భావంతో గౌడీయ వైష్ణవులు ఆ సంకీర్తనతో పాటు మనం నృత్యం చేసినట్టయితే సరస్వతీదేవి మనందరికీ కరుణ, కృపా కటాక్షలను కురిపిస్తుంది. వసంత పంచమి రోజు మనందరం కూడా ఎల్లో డ్రెస్ వేసుకొని ఆ భగవంతుని కూడా మన ఇంట్లో ఉన్న ఆరాధ్య దైవాన్ని కూడా ఎల్లో డ్రెస్సులతో అలంకరించి ఎల్లో కలర్ ఫ్లవర్స్తో భగవంతుని డెకరేషన్ చేసి భగవంతుని ప్రసాదంలో కూడా ఎల్లో కలర్తో ఉన్నటువంటి లైక్ ఎట్లా పులిహోర కానీ అలా ఎల్లో కలర్ ప్రసాదాలతో భగవంతునికి నైవేద్యం సమర్పించి వీటన్నిటికంటే ముఖ్యంగా వసంతము అంటే చాలా ఆనందమయంగా మనము అనుభవించటము. అదేవిధంగా భగవంతుడి యొక్క భక్తి అనే వసంతంలో మనము భగవంతుడికి పుష్పాలతో అలంకరణ, పుష్పాభిషేకము మన యొక్క ప్రతి గౌడీయ మందిరాల్లో, ఇస్కాన్ మందిరాల్లో ఆ రోజు చాలా గొప్ప సంకీర్తనతో, తర్వాత గొప్ప పుష్పాభిషేకాలతో ఉత్సవాన్ని జరుపుతారు. ఎందుకంటే మన జీవితం మొత్తం కూడా ఆ విధంగా ఆనందమయంగా మారాలంటే నిత్యము వసంతంగా అంటే భగవంతుని ఆరాధనలో మనము గడపాలని కోరుకుంటూ భగవత్ కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ.